నమస్కారం. పలమనేరు ప్రజలందరికీ నా పాదాభివందనాలు, నా శుభాభివందనాలు. మీరందరూ కలియుగంలో కూడా ధర్మం ఉంది అని చెప్పి నిరూపించిన పలమనేరు ప్రజలందరికీ, కలియుగంలో కూడా సామాన్యుడు ఎట్టాపా గెలుస్తాడో, డబ్బులు పంచకన్నా ఎలక్షన్లకి ఓటుకి 2000, 3000, 4000 పంచకుండా జనాల్ని మేపకుండా అది ఎట్లా గెలుస్తాడబ్బా అని చెప్పి అందరూ ముక్కు మీద తేలేసుకొని ఉన్నారు. కానీ కలియుగంలో కూడా ధర్మం ఉంది అని చెప్పి మా పలమనేరు నియోజక ప్రజలందరూ నిరూపించినారు. 10,000 అంటారు, 15,000 అంటారు, ఒకరు 25,000 మంది వచ్చేసినారంటారు. ఒకరు పలమనేరులో సొందు వీధి వీధి మొత్తం అసలు జాగానే లేకుండా అయిపోయింది అని అంటారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఊర్లు వాడ ఒకటైపోయింది. మొత్తం పలమనేరు నియోజకవర్గ ప్రజలు మాత్రం కుప్పం వాళ్ళు కాదు, బెంగళూరు వాళ్ళు కాదు, పక్కనున్న మన కాన్స్టిట్యున్సీలు కాదు, పుంగనూరు వాళ్ళు కాదు, ఓన్లీ పలమనేరు వాళ్ళు మాత్రమే మహిళలు అత్యధికంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఈ రెండు పార్టీలకి మహిళలు వచ్చింది 1% అయితే ఇక్కడ 100కి 100 పాలు 1% మహిళలు రెండు పార్టీలకు వస్తే 99% ఎక్కువ మహిళలే ఈరోజు దాదాపు 7 కిలోమీటర్ల దూరం వీళ్ళు భారీగా ర్యాలీ చేసి ఆ ఎండల్లో 2-2:30 వరకు కష్టపడి తిరిగి అసలు భోజనం తిన్నారో తినలేదో, నీళ్ళు తాగినారో లేదో, అసలు ఆ సమయానికి భోజనం పెడుతుమో లేదో, ఇప్పుడు ఎలక్షన్ కోడ్లో వచ్చేసి ఏం జరిగిందో ఏం పోయిందో ఆ భగవంతుడు ఎరుక. కానీ ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క అవ్వ తాత చిన్న బిడ్డల్ని సంకలకేసుకొని వచ్చి ఇంత బ్రహ్మరథం పడతారని చెప్పి మా కళలో కూడా మేము ఊహించలేదు సార్, మాకు తెలీదు. అదేవిధంగా వచ్చిన జనాన్నంతా మన ప్రెస్ సహోదరులు దాన్ని అందరూ గొప్పగా వచ్చే సహకరించి అయ్యో కొత్తగా వచ్చి కష్టపడుతూ ఉన్నారు. ఒకరైతే పాడి మీద పోతా ఉండింది సార్ ఈ కాంగ్రెస్ పార్టీ, కానీ తప్పకుండా మీరు వచ్చి ఇంత కష్టపడుతూ ఉన్నారు, ఈ కష్టానికైనా మనం వచ్చేసిందనా తప్పకుండా మంచి జరగాలని కొంతమంది. పోలీసు వాళ్ళు కూడా అన్నా మేమంతా ఆ కాలంలో మా జాబ్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తా ఉన్నది, తప్పకుండా మీకు ఫేవరబుల్ అనేది వదిలితే ఇది మా పార్టీ అనే భావన మా గుండెల్లో ఉందని అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తా ఉంటే అక్కడే ఏడ్ చేసినాను. అన్న అవునా అనేది తప్పకుండా ప్రతి ఒక్క మనిషి ఈ పలమనేరులో నడుచుకొని పోతా ఉంటే అక్కడక్కడ నేను దిగినప్పుడు 20 మంది 10 మంది వచ్చే చుట్టుకొని అసలు వాళ్ళ అభిమానం చూస్తూ ఉంటే అడిగినాను, ఈ అభిమానము జస్ట్ అభిమానమేనా లేదా ఓట్ల వరకు మారుతాయా, ఓట్లు వేసేదానంత వరకు వస్తాయని. అన్నా మేము విసిగెత్తిపోయినాం రెండు పార్టీల నుండి, కనీసము తాగేదానికి నీళ్ళు లేదు. మా ఊర్లో 5 రోజులు ఇంకా నీళ్ళ, మా ఊర్లో 6 రోజులు ఇంకా నీళ్ళ, మా ఊర్లో 10 రోజులు ఇంకా నీళ్ళ, మా ఊర్లో 2 రోజులు ఇంకా నీళ్ళ, మా ఊర్లో బొత్తిగా నెలలు ఇంకా నీళ్ళే లేవన్నావు అనే వాళ్ళందరూ ఈరోజు విసిగెత్తిపోయినాం సార్. మాకు వేరే ఆప్షన్ లేకుండా ఈ పార్టీ పోతే ఆ పార్టీ, ఆ పార్టీ పోతే ఈ పార్టీ, ఈ 2 పార్టీలు ఉన్నాయి, ఈ 2 పార్టీలు చెప్తే వేరే పార్టీ లేదని అనుకుంటా ఉంటామే. ఈ రోజు వచ్చింది సార్ మాకు ఒక ఆయుధము. ఈరోజు శంకర్ అన్న నల్లగొడ్లపల్లి శంకర్, శివశంకర్ మా బిడ్డ అని చెప్పని ఆడబిడ్డలంతా, నా తమ్ముడు అని చెప్పి మా అన్నదమ్ములంతా, యువకులైతే అసలు ఇంత ఉత్సాహం నా జీవితంలో చూడలేదు సార్. కాంగ్రెస్ పార్టీకి జై అనుకుంటా, శంకర్ అన్నకి జై అనుకుంటా వాళ్ళు గొంతు పగిలిపోయి నీరసించిపోయి దాదాపు 3 గంటల వరకు పలమనేరు మొత్తం స్తంభించిపోయి ఇంత గొప్పగా వచ్చేసి ప్రోగ్రాం చేసింది నా జీవితంలో ఇంత గొప్ప సక్సెస్ని నా లైఫ్లో నేను ఎక్కడా వచ్చేసిన నేను అసలు అనుకోలేదు సార్. ఇది సామాన్యుడి సక్సెస్. ఒక రైతు కూడా రాజకీయాలకు రావచ్చు, ఒక రైతు సామాన్యుడు కూడా రాజకీయాల్లోకి వచ్చి గెలవచ్చు. ఒక రైతుకు కూడా అందరికీ 5,000 6,000 వస్తే ఒక రైతుకి 20,000 జనం నామినేషన్కి వస్తారు. సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లి
బురదతో పోయినా నేను నామినేషన్కి వేసేదానికి. ప్యాంట్ అంతా బురద, కాళ్ళంతా బురద, చెప్పులు లేవు, నెత్తినంతా బురద, ఒళ్ళంతా బురద. మన గుండుబావిలో స్నానం చేసి ఆ గంగమ్మ తల్లి దగ్గర, అమ్మా మా పలమనేరు ప్రజలకంతా నీళ్లు సక్రమంగా ఉండల్లా, తాగేకి నీళ్లు ఉండల్లా, వ్యవసాయం చేసుకునే రైతులకి నీళ్లు ఉండల్లా, ఈ పలమనేరు మొత్తం సుభిక్షంగా ఉండాలంటే గంగమ్మ తల్లి నీ ఆశీర్వాదం ఉండాల తల్లి అని చెప్పి 3 మునుగులు మునిగి నేను అదే బట్టలతోటే పోయి అదే బట్టలతోటే నామినేషన్ వేస్తే ఆడిఓ సారు అక్కడున్న సారోళ్ళంతా చూసి షాక్. ఇదేమప్ప బురదతో వచ్చినాడు మనిషి, బురదతో వచ్చి బురదగా వచ్చి నామినేషన్ వేస్తా ఉంటాడు. ఎండిపోయింది బురద, సీట్లకేమి కాల చూసి సీట్లకేమైనా అయిపోయిందేమో బురదని ఎండిపోయింది. లాస్ట్కి ఆడిఓ వాళ్ళకే లోపల ఇది ఏమబ్బా ఇది వచ్చేసి నా జీవితంలో ఎరగలేదే అని చెప్పి అనుకున్నారు. కాబట్టి తప్పకుండా ఆ గంగమ్మ తల్లి దగ్గరికి పోయి ఎందుకు నేను మునగాల్సింది వచ్చింది అంటే 100కి 100 మన ఊరు గంగమ్మ, మన పలమనేరు గంగమ్మ తల్లి ఎంతోమంది వచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఎంతోమంది వచ్చేసి కోరిన కోరికలన్నీ తీర్చిన తల్లి. కానీ ఈరోజు ఓటికి 2000 3000 తీసుకుంటా ఉండాలని ఆ గంగమ్మ తల్లి కోపోద్రిక్తమయ్యి 1 సంవత్సరం ఇంకా వర్షాలు వల్ల ఉన్న షెడ్ డ్యాముల్లో 2-3 సంవత్సరాల ఇంకా వచ్చిన నీళ్ళంతా వీళ్ళు ఇసుక మాఫియా చేసుకొని ఇసుకంతా తినేసి మొన్నంతా తినేసి ఎక్కడ ప్రభుత్వం భూములు కనబడితే ఆ జేసీబీలో పోయి లోడేసేది, మొన్ను 2 కోట్లు 3 కోట్లకు అమ్ముకునేది. ఇట్లా ఏకచక్యంగా ఉన్న అభివృద్ధిని మొత్తం నాశనం చేసి ఉండే అభివృద్ధిని అంతా అక్కడ సర్వనాశనం చేసి మొత్తం ఉండేదంతా దండుకొని లాస్ట్ టైం పంచింటారు కదా. ఇంకా డైరెక్ట్గా ఇంకా ప్రెస్ మీట్లో ఇంకేం మీకు తెలియదేముంది చెప్పు. ఎలక్షన్ అంటే 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు 100 కోట్లు పంచే వాళ్ళు కూడా తయారైపోయినారు మన భారతదేశంలో. ఓపెన్ ఫ్యాక్ట్గా ఆ రేంజ్కి తయారైపోయింది మన సిస్టమ్. ఈ సిస్టమ్ బాగుపడాలంటే ప్రెస్ సహోదరుల చేతుల్లో ఉంది. ఈ సిస్టమ్ బాగుపడాలంటే ప్రశ్నించే గొంతుకు చేతుల్లో ఉంది. ఈ సిస్టమ్ బాగుండాలంటే మళ్ళీ రామరాజ్యం రావాలంటే మొట్టమొదటిగా ప్రెస్, రెండోది పోలీసు, మూడోది ప్రజలు. ఈ ముగ్గురు చేతుల్లోనే ఉంది. ఈ ముగ్గురును ఎక్కడో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయినారు. కానీ ఈరోజు ఒక ఆప్షన్ వచ్చింది, ఒక న్యాయధర్మమైన పోరాటం జరుగుతూ ఉంది అని చెప్పని ఈరోజు ప్రెస్ ఒకటైంది, పోలీసు వాళ్ళందరూ ఒకటైపోయినారు, అండ్ ప్రజలు ఒకటైపోయినారు. వీళ్ళందరూ మమేకమైపోతూ ఉంటే గుండెల్లో గుబులు రైళ్లు పరిగెడతా ఉన్నాయండి. గుండెల్లో గుబులు ఎత్తుకొని రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఈరోజు ఇతర పార్టీలు 2 పార్టీలకి గొంతులో తేమారకపోయింది. దాదాపు ఈరోజు నేను అమ్ముకొని వెళ్ళిపోవాలనుకుంటే 10 కోట్ల రూపాయల ఆఫర్లు. ఏం తమాషగా ఇది వచ్చేస్తున్నారా ఎవరు ఇంకా ఫోన్లు. కానీ ఈ బిడ్డ ఎప్పటికీ సావనన్న సస్తాడు కానీ పార్టీని మాత్రం అమ్ముకోడు. నిక్కచ్చిగా నీతిగా కష్టపడుతూ ఉన్నాను, అందరూ గమనిస్తూ ఉన్నారు. ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళకి కనీసం భోజనము గల సమయానికి లేకపోయినప్పటికీ ఊర్లకు పోయింది, అమ్మా భోజనము ఆ సమయానికి తినలేదో తల్లి, ఆ ఎలక్షన్ కోడ్ వల్ల నేను పెట్టించినానంటే మళ్ళీ అది కూడా బుక్లోకి రాసేసే పరిస్థితులు ఒకటి ఉంటాయి. లేకపోతే ఎవరో స్వచ్ఛందంగా పంచుతామండ్రి ఆడ కొన్ని ప్యాకెట్లన్నీ కూడా తగ్గిపోయినాయి. అది ఏం జరిగిందో భగవంతుడికి తెలల. అయినప్పటికీ అందరూ మహిళలు చెప్పింది, అన్న మేము ఆల్రెడీ వచ్చి ఇంటికి వచ్చి తింటిమే, చాలా సంతోషంగా ఉండేది, మేము పర్వాలేదు అని చెప్పని స్వచ్ఛందంగా కోలాటాలు చూసేవా, స్వచ్ఛందంగా డ్రమ్ములు చూసేవా, స్వచ్ఛందంగా వచ్చేసి నా బెంగళూరులో స్నేహితులందరూ బౌన్సర్లు 50 మంది దిగేసినారు, 53 మంది స్వచ్ఛందంగా. ఎవరికి దుడ్లు ఇచ్చి రాండా అని చెప్పి మభ్య పెట్టి వీళ్ళు వచ్చేసిన ముందు మంచి బిర్యానీ ప్యాకెట్లు పంచలా మేము. కానీ తప్పకుండా ఆ బిర్యానీ ప్యాకెట్లు కూడా ఏదో పంచుదామని స్పాన్సర్లు అనుకుంటే ఆ ప్యాకెట్లు కూడా బిర్యానీ ప్యాకెట్లు కూడా కరెక్ట్గా అందలా. అయినప్పటికీనూ ఆ భగవంతుడు ఆశీర్వదించి ఆ ప్రజలందరూ గుండెల్లో పెట్టుకొని ఈ రుణాన్ని తీర్చుకునే రోజులు 30 రోజుల్లో ఉందండి. 30 రోజులు, 20 రోజుల్లో అంతా ఎలక్షన్ ఉంటుంది. మే 13వ తారీఖు అందరూ రెడీగా ఉన్నారు. అయ్యో మే 13 వస్తే సార్ స్వామి వీళ్ళిద్దరిని గద్దె దింపేసి 5 ఏళ్ళు ఆయన 5 ఏళ్ళు ఈయన ఫస్ట్ వీళ్ళిద్దరిని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నాము అనేసి ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో ఉండే లీడర్లందరూ, వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులందరూ, వైఎస్ఆర్ కార్యకర్తలందరూ, వైఎస్ఆర్సీపీలో ఉండే ప్రజలందరూ కాంగ్రెస్ వల్లే కాంగ్రెస్కి రావాలని డిసైడ్ అయిపోయినారు. టీడీపీలో ఉండే నాయకులు, టీడీపీలో ఉండే వాళ్ళందరూ ఎప్పుడైతే వచ్చేసి బీజేపీతో జాయిన్ అయినో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. మైనారిటీ సోదరులు ఈరోజు చూడండి చాలా గుడ్ న్యూస్ చెప్తా ఉన్నా మీకు. ఎంపీ టికెట్ వచ్చేసి
ఒక దళితుడికి ఇచ్చినారు. దళితుడే రావాల్సింది మన ఎంపీ టికెట్ ఉండేది, కానీ ఈరోజు ఎంపీ టికెట్ వచ్చేసిందన మన దళితుడికి వచ్చింది. 60 జగపతి గారు మన జగపతి గారికి ఎంపీ టికెట్ వచ్చింది. ఒక సామాన్యుడికి ఎంపీ టికెట్ వచ్చిందండి. ఆ సామాన్యుడు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో బీసీలు వీళ్ళందరూ సగర్వంగా కాలనెత్తుకొని తిరగండి. ఒక సామాన్యుడికి టికెట్ వచ్చింది, కోటాధిపతికి కాదు ఎంపీ టికెట్. తప్పకుండా మీరందరూ ఎంపీ ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి వేసి, ఎమ్మెల్యే ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. బెంగళూరు పలమనేరు ఒకటి కాకపోతే అప్పుడు అడగండి. కోలార్లో ఉండే రిలేషన్లు అందరూ కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ, ముల్బాగులో ఉండే వాళ్ళు ఇక్కడ, మొత్తము పలమనేరు, కోలారు, ముల్బాగులు. కోలారుకి ముల్బాగులకి మించి ఈ పలమనేరు కానీ లేకపోతే అప్పుడు అడగండి నన్ను. తప్పకుండా మా మామగారితో పోటీ పడతా. మా మామగారి కంటే కూడా ఇంకా షార్ప్గా పనిచేస్తా. కొత్తూరు డాక్టర్ జి మంజన్న గారు ఇన్స్పిరేషన్తో వచ్చిన, కానీ తప్పకుండా ఆయన శిష్యుని అయినప్పటికీ ఆయనకి మించి పనిచేస్తా. ఆయన 800 దేవస్థానాలకి సేవ చేస్తే నేను 1800 దేవస్థానాలకి సేవ చేసుకుంటా. ఆయన దర్గాలకంతా ఇప్పుడు ఈరోజు ఆయన ఫోన్ చేసిండా, ఆయన పేరే వచ్చేసి 10 లక్షలు రాసుకున్నా. అన్నా బైరెడ్డిపల్లిలో 10 లక్షలు ఇచ్చినాడు మంజన్న మా దేవస్థానానికి, ఎప్పుడైనా వస్తాడావో ఆయన ఏడప్ప అంటే ఇది బేరుపల్లి కట్టుకడతాం కదా పక్కలో. నేను ఇప్పుడు జస్ట్ 1 మినిట్ ముందర ఫోన్ చేసిండా. లాస్ట్కి ఆయనతో మాట్లాడితే, అన్న ఈ దేవస్థానానికి ఈ దర్గాకు వచ్చేసి పోయినామన్నా మంజన్నకి పోయింటి ఆ దర్గాకు మనం 10 లక్షలు ఇచ్చినామా బాగా. దర్గా అక్కడ బైరెడ్డిపల్లిలో 10 లక్షలు ఇచ్చినారా మసీదుకే? అవునన్నా. మళ్ళీ వాళ్ళు పోయి అడిగింది, డౌట్ వచ్చి, అయ్యా 10 లక్షలు ఇచ్చినాడు బాగా. అంటే ఈ చుట్టుపక్కల పొలంనేరులో ఉండే దేవస్థానాలకి, దర్గాలకి, పెండిండ్లకి కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు మా మామగారు రిలేషన్ వైజ్ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తి, ఆ మహానుభావుడు వచ్చేసిందన్న చెప్పిన మాట. అందరూ అంటూ ఉన్నారు, అయ్యో కొత్తూరు మంజన్న లేదబ్బా అని. మన కొత్తూరు మంజన్న గారు ఒక మాట అండ్రి, అరే నువ్వేమన్నా కాంగ్రెస్ పార్టీకి ఒక ఫోన్ చేసినావు అనుకో, డైరెక్ట్ నన్ను ఎత్తుకొచ్చి ఇన్ఛార్జిగా వేసి ఈడే నువ్వు కూర్చొని కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు వదలమని అంటారు నాయన. నువ్వు ఉండేది కాంగ్రెస్ పార్టీ నాయన, నేను రాకపోతే నన్ను వదులుతారనుకుంటారా మీరు? నేను కాంగ్రెస్, నువ్వు కాంగ్రెస్ ఎత్తుకొచ్చి ఇన్ఛార్జ్ చేస్తారు. 26వ తారీఖు ముగిన కర్ణాటక ఎలక్షను, 26వ తారీఖు ముగిసిన తర్వాత స్వచ్ఛంద కార్యకర్తలు 1000-2000 మంది వచ్చేసిందన స్వచ్ఛందంగా అందరూ ఊరు వాడ తిరిగి స్వచ్ఛందంగా వచ్చేసిందన్న ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. స్వచ్ఛందంగా పలమనేరులో టీములు స్వచ్ఛంద టీములు వచ్చేసి ఏర్పడిపోయినాయి. స్వచ్ఛందంగా ఈసారి వచ్చేసిందన్న ప్రతి ఒక్క మనిషి చేస్తూ ఉన్నారు. ఇది ప్రతిదీ అందరూ ఏమో డైలాగులు, ఏమో సినిమా డైలాగులు అనుకున్నారు. ఇప్పుడు చూస్తుంటే ఇదే మరి 20,000 మంది వచ్చేస్తా ఉంటే ఇది డైలాగులు కాదు, ఇది నిజం. వీడు మాట్లాడే ప్రతి మాట నిజం. వీడు రైతుగా కష్టపడింది నిజం. వీడు కన్నుల్లో నీళ్లు పెట్టుకొని ఏడిసింది నిజం. ఆవుల్ని మేపలేకుండా, ఈ కోడిదూళ్ళని కషాయికికుండా, నాకు పుట్టిండే దూళ్ళన్నీ కోడిదూళ్ళే సార్. ఆ దూళ్ళ పుడతా ఇంట్లో కషాయికి ఇచ్చేదానికి బాధ. అయ్యో పుట్టి కన్నులు తెరుస్తుంటే ఎట్లా ఇచ్చేది నేను? పుట్టే దూడ ప్రతిదీ కోడిదూడేనా? ఒకటన్నా పే దూడ పుడుతుంది అనుకుంటే 14 దూళ్ళు కోడిదూళ్ళు. అరే ఇదేమరా చేసేది అని చెప్పినే లాస్ట్కి ఆడ పాలిష్ ఫ్యాక్టరీ పక్కన వచ్చేసి ఇనం ఫ్యాక్టరీ దగ్గర ఉంటే, అన్నా నేను మేపుకుంటా, అమ్మేదానికి నేను దయచేసి నాకు ఇచ్చి నేను మేపుకుంటాను అంటే ఆయనకి ఇచ్చేసి మేపుకున్న కషాయికి వద్దని చెప్పి ప్రామిస్ తీసుకుంటే, అట్లా నీతిగా అగ్రికల్చర్ చేయాలని అనుకొని బాధలు పడిన రోజులు ఉన్నాయి. అట్లా బోర్లు ఎండిపోయి కష్టాలు పడి బాధలు పడి ఎన్నెన్నో అగసాట్లు పడి రైతుకు అండగా ఉండే రోజులు రావాలని చెప్పని ఈ గుండె పగిలిపి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినాను. మగ్గం దోలినా, కూలి పనులు చేసినా, ఈరోజు వచ్చేసి నేను మేస్త్రి పనులు చేస్తానంటే మేస్త్రి వాళ్ళు అడిగారు, అన్నా మాకేమీ లేదానని. తప్పకుండా ప్రతి ఒక్క కూలీలకి వేరే వేరే కళల్లో ఉండేవాళ్ళు, అంటే కొండ పని చేసుకునే వాళ్ళు కానీ ఆయా కళా వృత్తులు, ఆ కులాలకు సంబంధించిన కుల వృత్తుల్ని మనము తప్పకుండా అభివృద్ధి చేసేదానికి తప్పకుండా గొప్ప ప్రణాళిక రచిస్తాను. ప్రతి ఒక్క మనిషి, బడుగు బలహీన వర్గాలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అందరికీ సమపాలలో ఈరోజు అధికారం తీసుకొస్తాము. 2,400 కోట్ల అభివృద్ధి జరిగిందంటే మన పలమనేరులో. ఏమి 5 సంవత్సరాల నుండి ఉన్నది 500 నుండి 600 గ్రామాలకు 2,400 కోట్లు వస్తే ఎంత అభివృద్ధి చేయగలదు మీరు యోచన చేయండి. ఒక ఊరికి 3 కోట్లు 4 కోట్లు వేసుకున్నా ఎంతో గొప్ప అభివృద్ధి చేయొచ్చు. దాంట్లో పథకాలకంతా 1000 కోట్ల పైన 1,500 కోట్లు గొప్పగా అభివృద్ధి చేసిండొచ్చు. ఈసారి
రెండు వేల గురించి ఆలోచన చేయదండి, 2000 కోట్ల గురించి ఆలోచన చేయండి. 2 కోట్లు కావాలన్నా 2000 కోట్ల అభివృద్ధి జరగలనా? 2000 రూపాయల 2000 కోట్ల. దయచేసి మీరందరూ ఆలోచన చేసి ఒక్కసారి ఇంట్లో ఈ వీడియో చూసే వాళ్ళందరూ టక్కుని వీడియో ఆఫ్ చేసి ఒకసారిగా ఆలోచన చేయండి. 2400 కోట్ల పరమలేరుకు వచ్చింది, ఏమైంది? ఏం అభివృద్ధి జరిగింది? కనీసం నీళ్ళు లేవే. కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి 20,000 మంది నామినేషన్కి వచ్చినారండి, స్వచ్ఛందంగా వచ్చినారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ గొప్ప సక్సెస్ని నా జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటా, మీ రుణాన్ని తీర్చుకుంటా, ప్రతి ఊరికి ఆ గంగమ్మ తల్లి మీద ఆనబెట్టినా ప్రతి ఇంటికి ఒక కుళాయి వేపించి 24 గంటలు రాత్రి 12 గంటలు నీళ్ళు రాకపోతే నాకు ఫోన్ రావాలా, ఏమైనా మాట చెప్పితే నీళ్ళు లేదా 12 గంటల రాత్రిలో నీళ్ళు ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలా. కానీ తప్పకుండా దానికి కొంచెం కాల వ్యవధి తీసుకోవచ్చేమో, కానీ తప్పకుండా నా పలమనేరులో 24 గంటలు ప్రతి ఆడబిడ్డ నీళ్లు పెట్టుకొని హాయిగా స్నానం చేసుకొని ఆరోగ్యాలంతా కరెక్ట్గా పెట్టుకొని బిడ్డలు చదివించుకొని గొప్పగా వచ్చేసిందన ఈ పలమనేరుని అభివృద్ధి చేసుకుంటా. ఓం శక్తి గుళ్ళకు పోయే వాళ్ళు భక్తి పరవశాలతో బస్సుల్లో పోవాలా, ఓం అయ్యప్ప స్వామి మాలేసే వాళ్ళు భక్తి పరవశాలతో పోవాలా. ఉండేది 4 రోజులు సార్. ఈ ప్రెస్ వాళ్ళందరూ చచ్చిపోతారు, ఈడుండే వాళ్ళందరూ చచ్చిపోతారు, నేను చచ్చిపోతాను, అందరూ కళ్ళెదురుగా చచ్చిపోతా ఉన్నాం. బతికిన కొన్ని రోజులైనా ఇంత దరిద్రమైన రాజకీయాలతో నీళ్లు కూడా ఇవ్వకుండా, నీళ్లు పోసుకోకుండా, ఆ ఎండలలో ఆ సీట్ల ఇండ్లలో పడి సచ్చి సున్నమై ఇండ్లు లేకుండా, వాకిండ్లు లేకుండా, నీళ్లు లేకుండా రోధించి నరకం అనుభవించి మన పలమనేరులో చచ్చిపోయాకంటే ఈ పార్టీలకు ఓట్లేసి ఒక్కసారి మీ బిడ్డకు ఓటేసి చూడండి. భూలోక స్వర్గం ఎట్లుంటుంది? 24 గంటలు నీళ్ళు వస్తే భూలోక స్వర్గం ఉంటుందండి. 24 గంటలు వ్యవసాయం పచ్చగుంటే భూలోక స్వర్గం ఉంటుందండి. కోతులన్నీ ఊళ్ళలోకి వచ్చి నీళ్ళు లేకుండా నోరు కొట్టుకుంటా ఉన్నాయి, కోతులు పుండ్లు లేకుండా, ఏమీ లేకుండా. ఏనుగులన్నీ వచ్చి తొండాలతో ఇండ్లలోకి వచ్చి మనుషులను తొక్కి చంపేస్తూ ఉన్నాయి. ఎందుకో ఈ పార్టీలని గెలిపించినారు. ఈ పార్టీల వల్ల ఏనుగులను అరికట్టేదానికి కాకుండా తొండాలతో వచ్చి కొడతా ఉన్నాయి ఏనుగులంతా. కాబట్టి తప్పకుండా ఈ పలమనేరు చల్లగుండాలంటే ఈ BVM శివశంకరు మీ రైతు బిడ్డ, మీ ఇంట్లో తమ్ముడు, మీ 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 మనిషి. కాబట్టి మీ ఇంట్లో ఒక ఎమ్మెల్యే అయితే ఉన్నాడు. ఎవరెవరైతే ఆఫీసుల చుట్టూ తిరిగి పనులు కాలేదో వాళ్ళందరూ నా కోటేయండి, మీ పనులు చేసి పెడతా. ఎవరెవరైతే గవర్నమెంట్ మీద విసిగెత్తి మీ 10 సంవత్సరాలు అనుకున్నారు, నాకేంటి గవర్నమెంట్ మీ చేతుల్లో పెట్టి మీ దగ్గరికి, మీ ఇంటి దగ్గరికి నేను వచ్చి పనులు చేస్తా. ఎవరికెవరికైతే నీళ్ళు అందలేదో ఒక్కసారి కాంగ్రెస్ గుర్తు కొట్టేసి ఈ BVM శివశంకర్, ఈ నల్లగొండపల్లి శివశంకర్ని గెలిపిండి, తప్పకుండా నీళ్ళు వస్తాయి. మీరు దేన్ని ఇంకా అయితే సతమతం అవుతా ఉన్నారో ఈ సతమతమయ్యే ప్రతి ఒక్క మనిషి కాంగ్రెస్ ఒక్కసారి అవకాశం ఏంటి పలమనేరులో ఈ BVM శివశంకర్, ఈ నల్లగొండపల్లి శివశంకర్ని గెలిపించుకోండి, తప్పకుండా అభివృద్ధి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ సభని విజయవంతం చేసిన దానికి శిరస మీ అందరికీ పాదాభివందనం తెలుపుకుంటూ మీ బిడ్డ అన్నం లేకపోయినా ఎండల్లో వచ్చి నాకు ఇంత గొప్పగా సహకరించిన మీ అందరికీ మీ రుణం నేను తీర్చుకుంటాను తల్లి. 5-6 కిలోమీటర్ల దూరం నడిచినారమ్మా. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఇంత దూరము రోడ్డు షో పెట్టలేదమ్మా. పలమనేరు అంతా సముద్రము పారింది, నది పారింది. ఒక మనుషులతో పెద్ద నది, ఒక నది వచ్చేసిందన్న పారింది. తప్పకుండా మీకు జీవితాంతకాలం కృతజ్ఞత తీర్చుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగొండపల్లి శివశంకర్.